హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, గుర్తుకొస్తున్నాయి మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ సంగీతం మూవీ కూడా ఓటీటీ రిలీజ్ డేట్ చెప్తాను. ఈ వీడియోలో అయితే చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కవర్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ లెంత్ వీడియోని చూస్తేనే ఏ మూవీ ఏ రిలీజ్ డేట్కి రిలీజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. మరి లాస్ట్ దాకా అయితే ఈ వీడియోని ఎండ్ దాకా అయితే చూడడానికి ట్రై చేయండి. సో మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే గుర్తుకొస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి ఈటీవీ విన్ యాప్ వాళ్ళు అయితే అఫీషియల్గా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో ఈటీవీ విన్ యాప్ వాళ్ళు అయితే ఈ గుర్తుకొస్తున్న ఈ మూవీని కన్ఫామ్గా జూలై 3 నుండి అయితే ప్రీమియర్ చేయబోతున్నారంట థియేటర్లో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జూలై 3 నుండి ఈటీవీ విన్ యాప్లో మాత్రం మర్చిపోకండి. ఈ గుర్తుకొస్తున్న ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది. మూవీ మాత్రం మిస్ అవ్వకండి, పక్కగా చూడడానికి ట్రై చేయండి. సెకండ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మాలీవుడ్ టైమ్స్. నెస్లన్ గారి హీరోగా యాక్ట్ చేసిన మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని అయితే డిజిటల్ రైట్ని వచ్చేసరికి జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళు అయితే ఈ మాలీవుడ్ టైమ్స్ అనే మూవీని జూలై 3 నుండి ప్రీమియర్ చేయబోతున్నారంట. థియేటర్లో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీని మాత్రం జూలై 3 నుండి ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి. మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది జియో హాట్స్టార్ ఓటీటీలో. మాలీవుడ్ టైమ్స్ మూవీని అస్సలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఇక్కడ మన థర్డ్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే బల్టీ. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి సోనీ లైవ్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో ఈ బల్టీ మూవీని సోనీ లైవ్ ఓటీటీలో ఈ జూలై 10 నుండి అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారంట అన్ని లాంగ్వేజెస్లో. అన్ని లాంగ్వేజ్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారంట ఈ జూలై 10 నుండి సోనీ లైవ్ ఓటీటీలో. మాత్రం మర్చిపోకండి ఈ బల్టీ మూవీని అయితే. రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ద మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు అయితే జూలై 3 నుంచే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారంట. ఈ మూవీని జూలై 17 నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూలై 3 రిలీజ్ కావచ్చు, జూలై 17 రిలీజ్ కావచ్చు, కానీ కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కాబోతుందని చెప్పుకుంటున్నారు మూవీ టీం వాళ్ళైతే. మరి పెద్ద మూవీ రామ్ చరణ్ గారి హీరోగా చేసిన పెద్ద మూవీని మీరు కనుక మిస్ అవ్వకుండా ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం అస్సలే మర్చిపోకండి, చూసేయండి. ఫిఫ్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఎక్క. ఈ ఎక్క మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే ఈ మూవీని కన్ఫామ్గా ఓటీటీలోకి అయితే జూలై 10 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 4 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారంట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో పక్కాగా ఎక్కా మూవీని జూలై 10 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే చూడగలరు, మీరైతే చూసేయండి. సిక్స్త్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే హ్యాంగ్ మ్యాన్. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి సన్నెక్స్ ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కనుక ఈ మూవీని పక్కాగా ఎప్పటి నుండి ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారంటే ఈ హ్యాంగ్ మ్యాన్ మూవీని అయితే జూలై 3 నుండి అయితే ప్రీమియర్ చేస్తున్నారంట సన్నెక్స్ ఓటీటీలో. మిస్ అవ్వకండి జూలై 3 నుండి. సెవెంత్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే సింగ్ గీతం మూవీ. ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన నాకు నచ్చిన మూవీ అంటే ఇదొక్కటే. మరి ఈ మూవీని మీరు కనుక థియేటర్లో మిస్ అయి ఉంటే మాత్రం ఎక్కడో చూడాలని ఎదురు చూడకండి, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రమే చూడగలరు ఈ సింగ్ గీతం మూవీని. అది కూడా జూలై 10 నుండి. ఈ జూలై 10 నుండి అయితే పక్కగా ప్రీమియర్ చేయబోతున్నారంట అన్ని లాంగ్వేజెస్లో. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం మర్చిపోకండి సింగ్ గీతం మూవీని అయితే. అండ్ మన 8th మూవీ బాలన్ ది బాయ్. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి G5 ఓటీటీ వాళ్ళైతే అఫీషియల్గా తీసుకోవడం జరిగింది. ఈ జూలై 24 నుండి అయితే పక్కగా ఈ మూవీని కూడా ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంట. సో మన 9th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే హార్ట్ బీట్ సీజన్ 3. ఈ లాస్ట్ ఫైనల్ సీజన్ అయితే పక్కగా జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఈ జూలై 13 నుండి. ఈ జూలై 13 నుండి అయితే జియో హాట్స్టార్ ఓటీటీలో హార్ట్ బీట్ 3 సీజన్ అయితే పక్కగా ఓటీటీలో చూడడానికి ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకొని చెప్తున్నాను, చూసేయండి. మరి 10th మూవీ ఓటీటీ అప్డేట్ కనుక తీసుకున్నట్టయితే 100 దేవుళ్ళు. ఈ 100 దేవుళ్ళు అనే మూవీని అఫీషియల్గా అయితే G5 ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో ఈ మూవీని G5 ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు జూలై 24 నుండి. 100 దేవుళ్ళు అనే మూవీని మీరు కనుక ఓటీటీలో చూడాలనుకుంటే మాత్రం G5 ఓటీటీలో మాత్రం చూడడానికి ట్రై చేయండి. ఈ జూలై 24 నుండి అయితే పక్కాగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. 11th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కరకం. ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి
సోనీ లైవ్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది అఫీషియల్గా. సో సోనీ లైవ్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని ఎప్పటి నుండి ప్రీమియర్ చేయబోతున్నామని చెప్తున్నారంటే ఈ జూలై 3 నుండి పక్కగా సోనీ లైవ్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారంట ఈ మూవీని. ఇక్కడ మన 12th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కాక్టైల్ 2 ఈ రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన ఇదొక హిందీ మూవీ. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన, సంజయ్ దత్ వీళ్ళంతా మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీని థియేటర్లో చాలామంది చూడని వాళ్ళే ఉంటారు. సో మరి ఓటీటీలో చూడాలనుకుంటే ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే ఈ మూవీని ఏకంగా కన్ఫర్మ్గా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా చూసుకున్నట్టయితే ఈ మూవీని అయితే పక్కాగా రిలీజ్ చేసేస్తున్నారంట ఈ ఆగస్టు 7th నుండి. ఆగస్టు 7th రిలీజ్ కావచ్చు, లేదా జూలై 31st రిలీజ్ కావచ్చు. కానీ కాక్టైల్ 2 మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడడానికి ట్రై చేయండి మీరు మాత్రం. ఇక్కడ మన 13th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే దీవెన. ఈ దీవెన మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా ఆహా ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇదొకటి అని చెప్పడంలో తప్పులేదు. ఇదొక తెలుగు మూవీ, ఏకంగా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేస్తున్నారంట మూవీని మాత్రం. కన్ఫర్మ్గా ఓటీటీలో మాత్రం ఆహా ఓటీటీలో మిస్ అవ్వకండి ఈ మూవీని అయితే. దీవెన మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది జూలై 17th నుండి. ఈ జూలై 17th నుండి అయితే పక్కగా చూడడానికి ట్రై చేయండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది రీసెంట్గా రిలీజ్ అయిన దీవెన మూవీ అయితే. 14th మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి అఫీషియల్గా G5 ఓటీటీ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మూవీని మాత్రం జూలై 17th నుండి పక్కగా ఓటీటీలోకి రిలీజ్ చేసేస్తున్నారంట. అది కూడా G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని G5 ఓటీటీలో జూలై 17th నుండి చూసేయండి మరి. 15th మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే డిజిటల్ డేట్ లైవ్ అప్లోడింగ్. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసరికి ఈటీవీ విన్ యాప్ వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జూలై 5th నుండి అయితే పక్కగా ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మూవీని అయితే. సో మన లాస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే మా ఇంటి బంగారం. సమంత గారి మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి అఫీషియల్గా జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇదొక మూవీ అని చెప్పడంలో తప్పులేదు. ఇదొక తెలుగు మూవీ. సో మూవీని ఏకంగా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేస్తున్నారంట. మరి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ మూవీని ఇప్పుడైతే చూడడానికి ట్రై చేయండి. సో మూవీ డిజిటల్ రైట్ని జియో హాట్స్టార్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో మా ఇంటి బంగారం మూవీని అయితే మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం జూలై 24th నుండి ఈ జూలై 24th నుండి అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయండి. మూవీని ఎవరైతే థియేటర్లో మిస్ అయి ఉంటారో, సమంత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మూవీని మాత్రం అస్సలు మిస్ కాకండి. జూలై 24th నుండి జియో హాట్స్టార్ ఓటీటీలో మాత్రమే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీ అయితే. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు చూడడానికి ట్రై చేయండి ఓటీటీలోనే. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు.